నందిగం సురేష్ మీద కేసు, వల్లభనేని వంశీ మీద కేసు, లేకపోతే ఇప్పుడు విడుదల రజనీ మీద కేసు, లేకపోతే ఇట్లాగా పోసాని కృష్ణమురళిని అరెస్టు, ఇట్లాంటి లెక్కలు. ఓ పక్కన కేసులు, అరెస్టులు పెద్ద స్థాయే కాదు, కింద స్థాయి వాళ్ళను కూడా వేధించేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్షన్స్కి ముందే కాదు, గతంలో మున్సిపాలిటీలు ఇట్లాంటి ఎలక్షన్స్ టైంలో కూడా కొంతమంది అనేక మంది ఈ రాష్ట్రంలో ఓటు ఉంటుంది కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఓటప్పుడు అక్కడ ఓటేసేసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు కనీసం 20% మంది ఉంటారు మన ఓటర్లలో. అలాంటి వాళ్ళని ఓట్లని, అందులో తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి వాళ్ళ ఓట్లని, లేదా వైసీపీకి వ్యతిరేక కుటుంబాల వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళ ఓట్లని వైసీపీ వాళ్ళు తీపించారు. అంటే ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేయాలి, వెరిఫికేషన్ ప్రభుత్వం తరపున అధికారులు చేస్తారు, ఆ తర్వాత తీసేస్తారు, ఎందుకంటే అధికార పక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అట్లాంటి వాటి మీద కేసులు పెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. తద్వారా గ్రౌండ్ లెవెల్ అలా కంప్లైంట్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా వైసీపీ వాళ్ళే చేయించారన్నటువంటి రూట్లో రాబోయేటటువంటి రోజుల్లో కేసులు పెట్టి మళ్ళీ జైళ్ళు ఈ కథ అంతా నడవబోతోంది.